ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇది ఒక జాతీయ మీడియా, అంటే నేషనల్ వైడ్గా ఉన్న ఒక మీడియా. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మన ఇండియాలో టాప్ 100 శక్తివంతమైన భారతీయుల్ని లిస్టు తయారు చేస్తూ ఉండేది. వాళ్ళు ఏ ప్రాతిపదికన తయారు చేస్తారనేది మనకు ఐడియా లేదు. అయితే ఇందులో మాత్రం పట్టణ ప్రజల్ని, గ్రామీణ ప్రజల్ని, చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, స్టూడెంట్స్ని, లేదా పిహెచ్డి హోల్డర్స్ని, ఇలా చాలామందిని కొన్ని క్వశ్చన్లు అడిగి ఈ 100 మందిని సెలెక్ట్ చేస్తారనమాట. అయితే ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా 2025 సంవత్సరానికి గాను 100 మంది శక్తివంతమైన భారతీయుల్ని తయారు చేశారు. వాళ్ళలో మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నారు. మొట్టమొదటి శక్తివంతమైన భారతీయుడు 2025 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు. అలాగనే 100th ప్లేస్ అంటే 100వ స్థానం ఆలియా భట్టి గారికి దొరికింది. ఆలియా భట్టి గారు అని ఒక బాలీవుడ్ హీరోయిన్, ఆవిడ 100వ స్థానంతో సరిపెట్టుకున్నారు. సరే, ఇంక ఈ మధ్యలో చాలామంది ఉన్నారు అనుకోండి, ఇది వేరే మెట్రో. మరి మన సౌత్ ఇండియా నుంచి కానీ, మన తెలుగు నుంచి కానీ, సినీ రంగం కానీ, లేదా పారిశ్రామిక రంగం కానీ, లేదా ఇతర ఆరోగ్య రంగాల నుంచి కానీ ఎవరన్నా ఉన్నారా? అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మన సౌత్ ఇండియా నుంచి, ముఖ్యంగా తెలుగు నుంచి 2 వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆనందం ఏంటంటే, ఆ 2 వ్యక్తులు కూడా ఒకే ఫ్యామిలీ నుంచి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, అతను 73వ ప్లేసు, అంటే 73వ భారతీయుడు, 73వ అత్యధిక శక్తివంతమైన భారతీయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరానికి గాను. మరి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరున్నారు? అల్లు అర్జున్ గారు, అతనికి 92వ ప్లేసు. ఓకేనా, అతను 92వ ప్లేసు, అత్యధిక శక్తివంతమైన భారతీయుల్లో అతను 92వ వాడు. ఇంకా ఆ తర్వాత అంటే మీరు అనుకోవచ్చు, సార్ మరి 73, 92 చాలా తక్కువ కదా అని. ఆమె సౌత్ ఇండియా నుంచి ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంక వీళ్ళ తర్వాతనే 97వ ప్లేసు మన షారుఖ్ ఖాన్ గారు, 99వ ప్లేసు మన అమితాబ్ బచ్చన్ గారు, ఆల్రెడీ చెప్పే కదా 100వ ప్లేస్ ఆలియా భట్టి గారు. అదనమాట. అయితే ఈ వార్తతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం.